అందరికీ జేపీ. బీహార్లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. దళితుడు ఒక ఎస్సీ వర్గానికి చెందినవారు అనే ఎస్సీ అనగా మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఇంకా ఎస్సీలో మాల ఉపకులాలు ఎన్ని ఉన్నాయో, మాదిగ ఉపకులాలు ఎన్ని ఉన్నాయో, ఇందులో ఎస్సీ వర్గానికి చెందిన ఎస్సీ అంటే దళితుడు అంటారు కదా భారతదేశంలో. ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి చనిపోవడం జరిగింది బీహార్లో. అక్కడ ఏం జరిగిందంటే, దళితుడు కాబట్టి ఆ ఊర్లో నుంచే ఎక్కడైతే బొందలు పెడతారో, ఎక్కడైతే శవాలను తలిగేస్తారో అక్కడికి ఆ ఊర్లో నుంచి రోడ్డు ఉంది. ఆ ఊరు మధ్యలో నుంచి రోడ్డు ఉంది. ఆ ఊరు మధ్యలో నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్తే లేదు ఊరు మధ్యలో నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి అక్కడ ఉన్న అగ్రకులాలు ఏం చేసినాయి, వద్దు అసలు తీసుకెళ్ళద్దు రవయ్య అని చెప్పేసి వాళ్ళు ఆపిర్రాలు. ఆపేసరికి వీళ్ళు ఏం చేశారు, దళితులు ఎందుకు ఆపుతారని చెప్పేసి అడిగితే, మీరు అంటరాని వారు, మీరు ఊరికి దూరంగా ఉండేటోళ్ళు, ఊరు మధ్యలోకి నుంచి పోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు సరే అట్లయితే మమ్మల్ని పోనీయండి, ఇదైతే ఈ కార్యక్రమం అయిపోయి ఉన్నాయండి, తర్వాత మనం మాట్లాడదామని చెప్పేసి దళితులు నిదానం చెప్పారు. అయినా ఏం లేదు, వాళ్ళు బీహార్లో ఉన్న అగ్రకులాలు అని చెప్పేసి ఎవరు అంటారు, ఓసీ వర్గానికి చెందిన వాళ్ళందరూ మూకుమ్మడిగా అక్కడ తిష్ట వేసి తీసుకోకుండా అడ్డం నిలబడారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎంతమంది అవుతారు దళితులందరూ నడి ఊర్ల అక్కడనే దేవుని గుడి ఉంది. ఆ దేవుని గుడి ముంగటనే ఆ శవాన్ని కట్టెలు తీసుకొచ్చి డప్పులు కొట్టి బ్యాన్ బాళం పెట్టేసేసి మంచి ఆనందంగా అక్కడనే అది తగలబెట్టడం జరిగింది శవాన్ని. అవసరమైతే ఈ వీడియో మీరు చూడండి, నేను చూపిస్తాను మీకు, ఓకేనా? చూడండి వీడియో. बिहार में एक दलित का चौराहे पर अंतिम संस्कार किया गया क्योंकि दलित होने की वजह से उसकी शव यात्रा को रास्ता नहीं दिया गया। वैशाली में मांझी टोला की झपकी देवी का निधन हो गया था। जब परिजन शव को लेकर शमशान घाट की ओर आगे बढ़ रहे थे तो वहां के लोगों ने उन्हें आगे जाने से ही रोक दिया और उनके शव को आगे बढ़ने ही नहीं दिया। परिवार मिन्नतें करता रहा, लेकिन इसके बाद भी दलितों के लिए रास्ता नहीं खोला गया और मजबूरन दलित परिवार ने चौराहे पर ही चिता लगाई और अंतिम संस्कार किया। అర్థమైందా? ఇది మన భారతదేశంలో జరగడం ఇది. మరి దేశం ముందుకెళ్ళాలంటే ఎలా ముందుకెళ్తుంది? ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా వెళ్తుంది? ఈరోజు చైనా ఎలా ఉంది, ఒకప్పుడు జపాన్ ఎలా ఉంది, రష్యా ఎలా ఉంది, అమెరికా ఎలా ఉంది, ఆస్ట్రేలియా ఎలా ఉంది, లండన్ ఎలా ఉంది? ఇట్లనే ఉందా? ఒక వ్యక్తి చనిపోతే ఆ దేశంలో పుట్టిన ఒక వ్యక్తి ఆ దేశానికి తన రక్తంతో కూడిన కష్టాన్ని పన్నుల రూపంలో దేశానికి చెల్లించిన తర్వాత ఆ దేశంలో ఆ వ్యక్తి చనిపోతే ఆ దేశం యొక్క పౌరుడి శవాన్ని ఊరు మధ్యలో నుంచి పోనీయడానికి మీరెవరు? పోవద్దు అనడానికి మీరెవరు? మరి దేశం ఎలా ముందుకెళ్తుంది? అది అందుగురించనే గుర్తుపెట్టుకోండి బాగా. మన దేశం ఎప్పుడు ఈ కులము అని చెప్పేసి మనం మెడల వేసుకొని తిరుగుతున్నామో అప్పటి వరకు ఈ దేశం ఇలానే ఉంటుంది. మనం ముందుకెళ్ళలేము. మనం కులాన్ని మెడలో వేసుకొని తిరిగిన రోజులు మనం ఇలానే ఉంటాం. ఎస్, దేశాలు ఏఐ ముందుకు వచ్చింది. దేశాలు ప్రతి ఒక్క దేశం ముందుకెళ్ళిపోతుంది, జ్ఞానంతో ముందుకెళ్తుంది. మనం ఇంకా అజ్ఞానంతోనే ఉన్నాం, అజ్ఞానంలోనే బతుకుతున్నాం. ఇదా మన భారతదేశం మనకు నేర్పిన జ్ఞానం? ఇదే నా రోజు స్కూళ్ళల్లో టీచర్లు నేర్పే జ్ఞానం? ఇదే నా మేధావులు నేర్పే జ్ఞానం? అందుగురించనే ఒక మంచి మహానుభావుడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో. దేశంలో ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు. ఓకే, అందరికీ పేరు పేరున జేబీ.